నేను జ్యోతిష్యం మీద జ్వాలకుల పుస్తకాల మీద క్లాసులు చెప్పేవాడిని. బుజ్జిగారేమో హోమియోపతి మీద చెప్పేవారు. అప్పుడు ఈయన మధ్యలో వచ్చి హోమియోపతి క్లాసులు 1, 2, 3 చెప్పేవారు. మాస్టర్ గారు హోమియో క్లాసులు ఎంత మధురంగా చెప్పేవారు. మళ్ళీ తర్వాత రాజుగారు ద్వారానే అంత మధురంగా విన్నాను. ఇంతవరకు ఆయనలా చెప్పినటువంటి వాడు నేను చూడలేదు. ప్రారంభం ఏమిటంటే స్వరాలు ఏముంటుందో మొట్టమొదటిగా అరిస్టాటిల్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే అహంకారం ఉన్నదో తత్ర స్వరా ఉంటుంది. మాస్టర్ గారు డ్రగ్స్ వేసే అప్రోచ్ చాలా చిత్రంగా ఉండేది. కాకినాడ క్లాసులో 1980 మాస్టర్ గారితో అప్పటికే మాకు 70 నుంచి పరిచయం ఉంది కాబట్టి ఆయన మందులు ఇస్తూ మనందరినీ కూడా హౌస్ సర్జన్స్ లాగా వెనకాల కూర్చోమనేవారు. మేమందరం కూడా ఉంచి ఉండేవాళ్ళం. మాస్టర్ గారు మందులు వేస్తూ వెనకాల చేతితో పొడిచి నేను కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అంటూ ఉండేవారు. ఏమంటావా, నిజమేంటావా ఇది అని అంటే కరెక్టే అంటే రాజు కరెక్ట్ అన్నాడు, అవి పర్వాలేదు. ఓసారి కుర్రవాడు ఎంత ఉంటాడు, టీనేజ్ కూడా కాదు, 14 సంవత్సరాలు ఉంటాయి. ఆ కుర్రవాడిని తల్లి లాక్కొస్తుంది. రాస్తే ఆ కేస్ షీట్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి పిలిస్తే బలవంతంగా తీసుకొస్తే మాస్టర్ గారు కేసు ఇలా చూశారు. వెనకాల పిలిచి రాజును వెళ్ళి నక్సోమిక సీఎం ఒక డోసు పట్టరా అన్నారు. అంటే మనం ఆర్జన్ వేయటం కాబట్టి కంగారు పడ్డాం. ఆయన రాంగ్ వేలో వెళ్తున్నారేమో అని లోపల థింక్ చేస్తున్నాను. ఏదో 50 ఏమో 10 ఏమో తీసుకొద్దామని, మరీ సీఎం ఏమిటి కుర్రోడికి అంటే నేను చెప్తున్నాను తీసుకొచ్చే సీఎం అన్నారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ కుర్రోడిని కూర్చోబెట్టి ఏమిట్రా నీ ప్రాబ్లం ఏమిటన్నారు. అంటే ఏమీ చెప్పట్లేదు. వాడు మీ మదర్ తోటి ఫాదర్ తోటి కదా నీ ప్రాబ్లం అంతా అన్నారు. అంటే వాడి గుమ్మడికాయ పువ్వులో విచ్చుకుంది వాడి ఫేస్. ఆ విచ్చుకోవడమే వేయడం అనమాట. ఆయన ఆ విచ్చుకోకుండా వేరారు. తుక్కు కింద బాధేస్తారని నిన్న విపరీతంగా కొట్టేస్తున్నారండి. ఏం చేస్తావులే, ఒక పని చేయి, ఒక 15-20 నేను చెప్పిన మాట వింటావా, నిన్ను ఎప్పుడు కొట్టడానికి వాళ్ళు, ఆ తర్వాత నుంచి వాళ్ళు చేసిన మరి నువ్వు చేయొచ్చు, దానికి అంగీకారమైన అన్నారు. అది అదే చేస్తున్నాడు వీడు. నోరు తెరవసారి అన్నారు. తీసుకొచ్చి సీఎం వేశారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాస్టర్ గారు మమ్మల్ని పిలిచి చెప్పారన్నమాట, ఇవాళ కనుక వీడికి సీఎం కనుక వేయకపోయినట్లయితే కనీసం ఈ లైఫ్లో ఒక 150 మర్డర్స్ చేస్తుండే వీడు చేస్తాడు. దాని నుంచి మనం బయటికి లాగేసాం. ఎవరి అయిపోయారు అంటే ఆ 150 మంది నూకలు చెల్లిపోయాయి అనుకున్నారు, కానీ ఇప్పుడు నూకలు ఉన్నాయి వాళ్ళకి. మాస్టర్ గారు హోమియో క్లాస్ చెప్తూ ఉంటే ఒక పురాణం చెప్పినట్టుగా, ఒక చక్కనైన కవిత్వం అన్నట్టుగా అతి మధురంగా జోకులతో చాలా బాగుండేది. మరి ఎక్కడి నుంచి వచ్చిందో రాజుగారికి మాత్రం హోమియో క్లాస్ ఆయన చెప్తూ ఉండేటప్పుడు మాస్టర్ గారు కనిపించేవారు. అక్కడి నుంచి 3 నెలల పాటు రామకోటయ్య గారు, నేను, రాజుగారు, ప్రసాదరావు గారు అంతా కాకినాడలో ఒకే కుటుంబంలాగా పెరగడం అనేటువంటిది అప్పుడు ఎక్కువ సాధ్యమైంది. ఒక 3 నెలల పాటు ఉన్నాం. రాజుగారు కొంచెం సుకుమారి, నిష్కల్మషులు, మనసులో కల్మషం లేనటువంటి వారు, అతి మృదు స్వభావి, సాత్వికమైనటువంటి ప్రవర్తన అంటే ఆయనలోనే చూడవచ్చు. ఆయన నచ్చని వాడు ఎవడైనా ఉన్నాడంటే పరమ దుర్మార్గుడే ఉంటాడు. రాజుగారు నచ్చకపోవటం అంటూ ఏముండదు, అందరికీ నచ్చేటటువంటి వారు. చిరునవ్వు ఉండేది, వేసుకునే డ్రెస్లో ఒక నీట్నెస్ ఉండేది, ఒక సొగసు ఉండేది, మాట్లాడే మాటలో ఒక సొగసు ఉండేది. తల దూకోవడం కూడా సొగసుగా దూక్కునేవారు ఆయన. ఆ పరిచయం ఏమైందంటే ఆయన క్లాసులు కంపల్సరీగా నా క్లాసులు ఆయన వినవలసి వచ్చింది, ఆయన క్లాసులు నేను విన్నాం. అక్కడి నుంచి మాస్టర్ గారి శిష్యులుగా మేము వచ్చినప్పుడు అంతా కూడా యోగ సాధనలో అందరినీ ఒకరినొకరు సోదరుడు అని పిలుచుకోవటం బాగా అలవాటు. బ్రదర్, సోదరుడు అంటాం, ఆధ్యాత్మిక సోదరుడు. కానీ నీకు ప్రాణమిత్రుడైనటువంటి వాళ్ళని కొద్ది మందిని మాత్రం సంపాదించుకున్నాను నేను. ఈ సోదరుల కంటే కొంచెం హై ర్యాంక్ మిత్రులు అంటే రాజుగారు ఒకరు, నాకు ప్రాణమిత్రుడు. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటే ఒకటే టాపిక్ ఉండేది, మా శ్రీకే గారి గురించి, ఆధ్యాత్మికమైన విషయాలు, ఆయన చెప్పినటువంటి వాటి గురించి. మాస్టర్ గారితో ఆయన ఉన్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆయన అనుభూతులు, ఆయన లేనప్పుడు నేను మాస్టర్ గారితో ఉండేటటువంటి అనుభూతులు, ఈ చెప్పుకునే సర్వరు రాత్రి 10 అలా మొదలు పెడితే తెల్లవారుజాము 4 వరకు మాట్లాడుకునేవాడు. చాలా మొహమాట వస్తుంది ఆయన. దాంతో ఈ క్లాసులు విని మాస్టర్ గారు మా ఊళ్ళో కూడా క్లాసులు పెట్టండి అని ఆయన అడిగితే 87 అమలాపురంలో వెళ్ళి ఒక 3 వారాల పాటు వాళ్ళ ఇంట్లో క్లాసులు లాంటివి చెప్పడం జరిగింది. ఆయన ఇంటి కింద పైన ఒక పాక వేసుకున్నారు ఆయన. అంటే ఆయన ఇంటి పైకి వెళ్ళిన తర్వాత క్లాసులు చెప్పడానికి ఉండేడు ఆ పాక, దాని యొక్క సుగంధం వాసన చూసిన తర్వాత ఈ రోజు వరకు నేను నా ఇంటికి పైన పాక వేసుకుంటాను, అలాగే క్లాసులు చెప్తాను. అంటే ఆయనే నాకు ఒక రకంగా స్ఫూర్తి. ఆ 15 రోజుల్లో రాజుగారితో పాటు ఆవిడ తల్లి పుణ్యసాధ్వి చాలా
వాళ్ళిద్దరిలో ఎవరు మంచివాడు అని చెప్పటం అంటే ఐడియల్ పేరు వాళ్ళిద్దరూ అయినటువంటి వాళ్ళు ఇద్దరూ కలిసి పనిచేసుకోవటం, ఇద్దరూ ఎప్పుడూ చిరునవ్వుతూ ఉండడం, ఎంతమంది వచ్చినా సరే ఆదరించటం. కొన్ని వేల మందికి ఆయన క్లాసులు చెప్పుంటారు, కొంత వేల మందికి రోగాతులకి ఇచ్చి ఉంటారు ఆయన. అప్పుడు ఆయన మార్గంలో ఎవరైనా మాస్టర్ గారి శిష్యులు ఉంటే, ఇప్పుడు ఎవరైనా ఉంటే ఒకసారి ఆయన మార్గంలోకి మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురైనా వెళ్ళగలిగితే మాస్టర్ గారిని నిజంగా ఫాలో అయినట్టుగా లెక్క. కానీ రాజుగారు తన దగ్గర ఉండేటటువంటి వాళ్ళని తన హృదయంతో తీసుకున్నారు. ఆయన రాజుగారు ఎంత హృదయానికి దగ్గర అనేటంటే రాజుగారి గురించి ఎవరు ఏ రోజు ఏ మాట చెప్పినా సరే పాజిటివ్గా చెప్తారు, హృదయంతో చెప్తారు. ఆయన గురించి తలుచుకున్నప్పుడు ఒకసారి కళ్ళు చెమగిలుతుంటాయి. ఆయన ఉంటే ఇంకొన్నాళ్ళు బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఉన్నారు మనతో పాటు. ఆయన యొక్క స్ఫూర్తి మన యందు ఉన్నది. నీ పలుకులు పరవశాన పులకరించు నీ పిలుపును మరచిపోవతరమా, నీ పలుకులు పరవశాన పులకరించు నీ పిలుపును మరచిపోవతరమా, నీ పలుకులు పరవశాన పులకరించు నీ పిలుపును మరచిపోవతరమా, నీ పలుకులు పరవశాన పులకరించు నీ పిలుపును మాస్టర్ గారు గురు పూజలకు రాలేకపోయినారు. ఆయన రాలేకపోవడానికి కారణం ఏమో మరి నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా బాధపడ్డాను. ఆ సంవత్సరం నేను గురువుగారి బ్లెస్సింగ్స్ తీసుకోలేకపోయినాను కదా అని జూలై 15వ తేదీన అమలాపురానికి బయలుదేరినాను. అమలాపురంకు దావలోనే విజయవాడలో ట్రైన్ ఎక్కినాను. అక్కడ ఒక దంపతులు ట్రైన్ ఎక్కినారు. ఆ భోగి, నేను కూర్చున్నటువంటి భోగిలోనే వాళ్ళు పెళ్లి వేసుకున్నటువంటి పూలదండలు తీసి ఒక కుక్కీకి వేలాడేసినారు. ఆ వేలాడేసినటువంటి దండలో నాకు మధ్యలో మాస్టర్ గారు, రాజు మాస్టర్ గారు కనిపించినారు. ఆ కనిపించినప్పటి నుంచే నాకు చాలా ఏడుపు వస్తూ ఉన్నింది. రాత్రి 12 గంటల నుంచి నాకు చాలా బాధగా ఉన్నింది. ఆ 12 గంటల సమయంలోనే నేను రాఘవ అన్న కూడా చెప్పినాను, అన్న నేను ఒకసారి మాస్టర్ గారికి పూలదండ తీసుకపోతే ఎంత అందంగా ఉంటుంది కదా, ఎంత బాగుంటారు కదా అని చెప్పేసి అంటే, అన్న మనము మాట్లాడడానికి పోతున్నాం కానీ దండ ఎప్పుడు తీసుకుపోతాము, నీకేమైనా ఆలోచన ఉందా, ఎందుకలా ఆలోచిస్తున్నాం, మాస్టర్ గారు బాగానే ఉంటారని చెప్పేసి అన్నారు. ఉదయం 8 గంటలకు కాలు పెట్టినాం మేము అమలాపురంలో. అమలాపురం వెళ్ళి చూసినామంటే మాస్టర్ గారు భౌతిక దేహం ఐసుగడ్డల మీద పడుకోబెట్టి ఉండింది. ఇంకా అది చూడడం నిజంగా అమరుడు, శరీరం వదిలినా కూడా ఆయన మృత్యుంజయుడు, అమృతుడు. ఆయన స్మరించినప్పుడల్లా అమృతమూర్తి యొక్క సాన్నిధ్యంలో మనం అమృతం అవుతూ ఉన్నాం. అమలాపురానికి చేరుకోగలిగి ఆయన లాస్ట్ దర్శనాన్ని నేను చేసుకోగలిగినటువంటి భాగ్యం నాకు దక్కినటువంటి అదృష్టాన్ని కూడా మాస్టర్ గారు నాకు ఇచ్చినారు. కొద్ది రోజులు రోజు రాత్రి 12ంటికి ఫోన్ చేసి మాట్లాడేవారు పాపం, చివరిలో. జూలై 18వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయం కోనసీమను 25 ఏళ్లుగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ వెలుగులు విరజిమ్ముతున్న తారక కనుమరుగైంది. చైనం క్లేదయంత్యాపో నసో